వెల్కమ్ టు ఆ ఛానల్ అమ్మతో నేను. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా పిల్లలు పులిహోర చేయమని అడిగారండి. వాళ్ళ కోసం పులిహోర చేస్తూ ఎలాగో వీడియో కావాలి కదా అని చూపిస్తున్నాను. ఈరోజు నిమ్మకాయ పులిహోర చేసుకుంటున్నామండి. అందుకు కావలసినవి 4 నిమ్మకాయల రసం, 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, గుప్పెడు పల్లీలు, 1 స్పూను మినపప్పు, 1 స్పూను ఆవాలు, 1 స్పూను జీలకర్ర, 4 ఎండుమిరపకాయలు, కాస్త కరివేపాకు, ఇంగువ. ముందుగానే వండి పెట్టుకున్నటువంటి గ్లాసున్నర బియ్యం, దీన్ని చల్లారి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాత్రను పొయ్యి మీద పెట్టుకొని నూనె వేసి అందులో పల్లీలను చక్కగా కరకరలాడేలాగా వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. చూసారా, వేగిపోయాయి. వీటిని పక్కకు తీసి పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే నూనెలో ఆవాలు జీలకర్ర వేసి చిటపటలాడేలాగా వేగనివ్వాలి. చూసారా, చక్కగా వేగుతున్నాయండి. ఇప్పుడు దీనిలో పచ్చిశనగపప్పు వేసుకుందాం. ఈ పులిహోర తాలింపులో మనం వేసేటటువంటి ప్రతి పదార్థం కూడా ఒకదాని తర్వాత ఒకటి చేర్చుకోవాలండి. అన్నీ ఒకసారి వేస్తే కొన్ని మాడిపోయేటటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి కొన్ని వేగవు సరిగా. అప్పుడు ఒక్కొక్కటి వేస్తూ చక్కగా దోరగా కరకరలాడేలాగా వేయించుకోవాలి. మినపప్పు కూడా వేసుకున్నాం. ఇప్పుడు ఇందులో ఎండుమిరపకాయలు ఒక 4 తుంచి వేసుకున్నాం. అవి వేగిన తర్వాత 2 రబ్బల కరివేపాకు అది కూడా వేసుకొని చక్కగా వేగనివ్వాలి. చూసారు కదండి, ఇలాగా దోరగా వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూను పసుపు, తగినంత ఉప్పు వేసుకొని కాస్త ఇంగువ కూడా జత చేర్చుకొని వేగనివ్వాలి. పసుపు పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. పసుపు పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా తీసి పెట్టుకున్నటువంటి నిమ్మరసాన్ని వేసి కలుపుకుందాం. సాధారణంగా నిమ్మరసం వేడి చేస్తే చేదుగా ఉంటుందని చెప్పే అపోహ ఉందండి. అలాంటిది ఏమీ ఉండదు. వేడి చేయడం వల్ల ఇందులో ఉన్నటువంటి సి విటమిన్ లోపిస్తుంది, అంతేగాని చేదు అనేది రాదు. ఒకసారి ప్రయత్నించి చూడండి. ఇప్పుడు ఈ తాలింపుని మనం ముందుగా చల్లారి పెట్టుకున్నటువంటి అన్నంలో వేసి చక్కగా కలుపుకుందాం. చూసారా, ఇలా మొత్తం కలిసేలాగా అన్నం అంతా కలుపుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకుందామండి. ఉప్పు తక్కువైంది, నేను మరి కాస్త ఉప్పుని వేసి కలుపుకుంటున్నాను. చూసారా ఎంత బాగుందో చూడడానికి. ఎంతో రుచికరమైన, పిల్లలు పెద్దలు మెచ్చేటటువంటి నిమ్మకాయ పులిహోర. ఎలా ఉంది? నచ్చిందా? అయితే ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో, చేదొచ్చిందా లేదా అనేది మాకు కామెంట్ పెట్టండి.